అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో తోటకూరతో పరోటాలు, చపాతీలు ఎలా చేసేది, నెక్స్ట్ వచ్చి ఈ ఎండాకాలం పిల్లలు ఇంట్లో సెలవులతో ఉంటారు కదా, చపాతీలంటే హీట్ అవుతుంది. ఇలాగ తోటకూర వేసుకుని పరోటాలు చేసి ఇచ్చామంటే బాడీ హీట్ కాకుండా చల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు నేను తోటకూర పరోటాకి ఒక కట్ట తోటకూర తీసుకున్నాను. తోటకూరలో ఇలాగ ఎరుపు కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, ఏది తీసుకున్నా ఓకేనండి. ఈ తోటకూర బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక 2 సార్లు కడగాలి, మన్ను ఉంటుంది కదా. కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తోటకూర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 2 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. చిన్న ముక్క అల్లం వేసుకోవాలి, ఓకేనా. హీట్ ఎక్కువ కాబట్టి కొంచెం చిన్న ముక్క వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకోవాలండి. అలాగే ఒక 2 గ్లాసులు నీరు వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఈ ఎండాకాలం సెలవుల్లో పిల్లలు బయట ఎండలో ఆడతారు కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవుతుంది కదా. సో అలాంటప్పుడు తోటకూర ఫ్రై, తోటకూర పప్పు, తోటకూరతో చపాతీ చేస్తే ఒంటికి చాలా చాలా లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం పేస్ట్ చేసుకున్నాం కదా తోటకూర, ఆ పేస్ట్ కొంచెం వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం రుబ్బుకున్న పేస్ట్ సరిపోతే ఓకే అండి. చాలేదు అంటే మరి కొంచెం మిక్సీ జార్లో నీరు వేసుకొని ఆ నీరు చపాతీ ముద్దలు వేసుకొని కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఎక్స్ట్రా నీరు వేయలేదు. లాస్ట్లో ఇలా కొంచెం నూనె అప్లై చేసినామంటే ఆ చపాతీ ముద్ద ఏదో ఉందో అది సాఫ్ట్గా బాగా నానుతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పెట్టించినాం అనుకోండి, సాఫ్ట్గా పరోటాలు రెడీ అవుతుంది. అంటే నానాలి, వెంటనే చేసుకోకూడదు, ఒక అరగంట అయినా నానాలి అనమాట. అరగంట అయిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయింది. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలు ఎండాకాలం సెలవుల్లో ఇంట్లో ఉండేటప్పుడు ఇలాగ కలర్ఫుల్గా చేసి ఇచ్చినారంటే ఇష్టపడి తింటారు. నెక్స్ట్ వచ్చి హెల్త్ కూడా చాలా మంచిది. తోటకూర బాడీకి చాలా మంచిదండి, కంటికి, ఒంటికి అన్నిటికీ మంచిదే. కాబట్టి ఈ ఎండాకాలంలో ఆకుకూరలు, మజ్జిగ, పమ్మిడికాయ, ఆరెంజ్ ఇలాంటివి తిన్నారంటే పిల్లలు హెల్తీగా ఉంటారంటే నీరు ఎక్కువ తాగబెట్టాలి, ఓకేనా. ఇప్పుడు చపాతీని ఇలాగా మనం రౌండ్గా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్ చేసుకోవచ్చు, బాక్స్ టైప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఎలా టేస్ట్ ఉంటే అలాగే మనం ఒత్తుకోవచ్చు. నేను ఫస్ట్ కొంచెం బాక్స్ టైప్ చూపిస్తామని ఒత్తుతున్నాను, ఓకేనా. కొంచెం పిండి వేసుకుని ఫ్లోర్ మీద మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఒత్తుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే దీనిపైన కొంచెం నువ్వులు వేస్తున్నాను. నువ్వులు ఒక్కొక్క వంటలో వేసినామంటే మనకి కాల్షియం, ఐరన్ అన్నీ దొరుకుతుందండి. ఎండాకాలం పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మనం మహిళలు కూడా మనం ఆ నువ్వులు తిన్నామంటే మనకి కూడా నెలసరి ముట్టు బాగా అవుతుంది, హెల్తీగా ఉంటాం, ఓకేనా. ఏది చేసినా కొంచెం నువ్వు పప్పు వేసి చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. డెకరేషన్ కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ట్రయాంగిల్, బాక్స్, రౌండ్ అన్నీ చేస్తున్నాను. మీకు ఏది ఇష్టమైతే మీరు ఆ షేప్ చేసుకోండి, ఓకేనా. నేను ఇలాగ ఏదైనా ఒక 3-4 వెరైటీలు చేస్తే మీకు ఏది ఇష్టమైతే అది చేస్తారు కదని చూపిస్తున్నాను. ఇలాగ ఒత్తేసిన తర్వాత దానిపైన నూనె రాసుకొని నువ్వులు వేసినామంటే సగం రాలుకుంటూ ఉంటుంది, లేదంటే అన్నీ రాలిపోతుంటుంది. మనం ఫ్రై చేసేటప్పుడు అన్నీ బయట పడిపోతుంది. నూనె వేసినామంటే బయట రాలుకుంటా పరోటాకి సగమైనా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే నువ్వులు ఫ్రై అయి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసి ఇలాగ పరోటాలు వేసినామంటే పైన ఒక 2 సార్లు తిరగమరగ చేసిన తర్వాత దానిపైన ఆయిల్ వేయాలి. ఫస్టే ఆయిల్ వేసేయకూడదు. ఇలాగ 2 సార్లు ఉల్టా పల్టా చేసిన తర్వాత ఆయిల్ వేస్తే బాగా ఉబ్బుతుందండి. అది కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినామంటే మాడిపోతుంది కానీ లోన ఉడకదు, పచ్చిదనం ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పేషెన్స్గా ఫ్రై చేసుకోవాలి. మీరు అందరూ సీనియర్ అనుకోండి, కాకపోతే జూనియర్కి చెప్తున్నాను, ఓకేనా. సో బేజార్ చేసుకోవద్దు. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినామంటే చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా ఉబ్బుతుంది. టేస్ట్ కూడా సూపర్ అండి. తోటకూర వేసాం కదా, హెల్దీ రెసిపీ. మీరు కూడా ఎన్నో వెరైటీలు పరోటాలు ట్రై చేస్తే నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా. ఆ పరోటా బాగుంటుంది, ఈ పరోటా బాగుంటుంది అంటే నేను కూడా అవి చేయడానికి ట్రై చేస్తా. చూస్తున్నారు కదా పరోటాలు బాగా వస్తుందా, మీకు బాగా కనిపిస్తుందా. ఇలా పరోటాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం రౌండ్గా చేసుకున్నా కూడా టేస్ట్ సూపర్ అండి. అంటే చూడడానికి బాగుండాలని ట్రయాంగిల్, బాక్స్ రౌండ్కి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసాం కదా, ఎక్కడ కూడా పచ్చిదనం లేకుండా బాగా ఉడికింది అనమాట. సో ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉడకబెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే అన్నీ బాగుంటుంది. ఈ గ్రేవీ వచ్చి దీనికన్నా ముందు వీడియోలో మిక్స్ వెజ్ గ్రేవీ అని వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ పరోటాలు, చికెన్, మటన్, చట్నీ, పెరుగు దేంతో తిన్నా సూపర్. తోటకూర పరోటా చికెన్ తోటి తిన్నా బాగుంటుంది. మీకు ఈ తోటకూర పరోటా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్, ఓకేనండి. బాయ్.